ఓం శాంతి. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. ఓటమి, గెలుపు, నింద, స్తుతి, మానము, అపమానము, జయము, పరాజయము, పగలు, రాత్రి, ఇవన్నీ అందరినీ చూస్తూ ఉన్నాము, నడుస్తూనే ఉన్నాయి. అనేక రకాల ఎక్స్పీరియన్సెస్ అందరూ మనం చేస్తూనే ఉన్నాము. మీరు చాలా కష్టపడగా కోరగా ఏదైనా దొరికిందనుకోండి, చాలా హాయిగా ఉన్న ఫీలింగ్ మీకు కలుగుతుంది. ఓకే, నేను చాలా ప్రశాంతంగా ఇప్పుడు ఉన్నాను, రిలాక్స్గా ఉన్నాను అనేటువంటి అనుభవం మీలో పెరిగింది, మీరు ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నారు అనుకోండి. ఖచ్చితంగా మనసు లోపటి నుండి మీరు చెప్పేటువంటి జవాబు, నేను ఈరోజు జీవితంలో ఈ స్థానానికి చేరుకున్నాను, నేను ఎదిగాను అంటే దానికి మూలమైనటువంటి శక్తి, నేను పొందింది నాకు దొరికింది, ఈశ్వరుడి యొక్క శక్తి. ఎప్పుడైతే నా అంతరాత్మ ఈశ్వరుడి యొక్క శక్తిని పొందడం, తీసుకోవడం మొదలుపెట్టిందో, అప్పుడే ఆనందంగా జీవించడం నేర్చుకుంది. ఎప్పుడైతే నా అంతరాత్మ పరమాత్మతో శక్తి పొందుతూ నేర్చుకుంటూ రిలాక్స్గా ఉండడం ఒక అలవాటుగా మార్చుకుందో, అప్పటి నుండి నాకు ఎప్పుడు ఇలా ఈ ఫీలింగ్ రావట్లేదు, నేను ఒంటరిగా ఉన్నాను, లేదా ఏమవుతుందో ఏమో, నన్ను ఎవరైనా ఏమన్నా చేస్తారో ఏమో అనేటువంటి తప్పుడు ఆలోచనలు పర్మనెంట్గా దూరం అయిపోయి నేను చాలా హాయిగా ఉన్నాను అనేటువంటి ధైర్యం నాలో కలిగింది. ఆ యొక్క శుద్ధమైన ఫీలింగ్లో నేను ఉండగలుగుతున్నాను. ఓకే, ఇదొక మంచి ఆలోచన, ఒక మంచి పవర్ మనకు ప్రతి ఒక్కరికి కావాలి, మనలో పెంచుతుంది. ఆ యొక్క సంకల్పాన్ని పరమాత్ముడు తోడు నేను పెట్టుకున్నాను, స్వయాన ఈశ్వరుడే నా వెంట ఉన్నారు, వారి తోడు నీడ నాకు నిత్యం నా వెంటే ఉంటుంది అనేటువంటి ఒక శుద్ధమైన ఫీలింగ్, శుద్ధమైన ఆలోచన. ఎప్పుడైతే మన అంతరాత్మ పరమాత్మ నా వెంట ఉన్నారు, తోడు ఉన్నారు అనే గొప్ప సంకల్పం, గొప్ప సాధన చేయడం మొదలు పెడుతూ ఉందో, ఇప్పుడు వారి యొక్క సంకల్పాలతో పరమాత్మకి అతి సహజమైన రీతిలో దగ్గరైపోతూ ఉంటారు. వారి నుండి కావలసినటువంటి అనేక రకాల శక్తుల్ని పొందుతూ నిత్యం ఈశ్వరుడి యొక్క సన్ముఖంలో మాత్రమే వారు ఉంటారు. కాబట్టి యోగ సాధన చేస్తున్నటువంటి ఒక యోగి ఆత్మ తన సాధనను నిత్యం చేస్తూ దాన్ని కంటిన్యూ చేస్తూ పోండి. దీనివల్ల మన అంతరాత్మకు అనేక రకాల లాభాలు తప్ప ఏ రకంగా కూడా మనకు నష్టం అనేది ఉండదు, కలగదు. అతి సహజమైన రీతిలో మీరు పరమాత్మకి దగ్గరవుతారు. వారి యొక్క శక్తి యొక్క ప్రయోగము ద్వారానే, సంకల్పాల శుద్ధి ద్వారానే నిత్యం యోగ సాధన చేస్తూ వారి ఎదురుగా నేను ఉన్నాను, నేను మనసుతో పరమాత్మకి దగ్గర ఉన్నప్పుడు వారి యొక్క రక్షణలో నేను ఉంటూ ఖచ్చితంగా నేను సాధిస్తున్నాను, సాధిస్తాను అనేటువంటి ఒక శుద్ధ సంకల్పాలు మాత్రమే మనం ఉండాలి, సాధన మాత్రమే చేస్తూ ఉండాలి. మనసు యొక్క సంబంధాన్ని సహజమైన రీతిలో పరమాత్ముడి యందు మాత్రమే లగ్నం చేస్తూ వారి యొక్క తోడు నీడ యొక్క అనుభూతిలో నేను చేస్తూ ఉన్నాను. వారి యొక్క రక్షణ నా వెంట ఉంటుంది
అనేటువంటి శుద్ధమైన ఫీలింగ్లో ఏకాగ్రతను మీరు తప్పకుండా పెంచుకుంటారు. అనగా ఏకాగ్రతని పెంచుకోవడము అంటే, కాన్సన్ట్రేషన్ని పెంచుకోవడము అంటేనే వారి యొక్క తోడును, వారి యొక్క నీడను అనుభవం చేస్తూ వారి యొక్క రక్షణలో నిత్యం ఉండడమే. మరి ఎప్పుడైతే మన ఆత్మ పరమాత్మ తోడును సహజమైన రీతిలో అనుభవం చేస్తుందో, వారి సన్ముఖంలోనే ఉంటుందో, ఆ యొక్క రక్షణలో ఉంటుందో, వారు తప్పకుండా శాంతి యొక్క అనుభూతిని చేస్తూ వారి యొక్క జీవితాన్ని సుఖమయంగా మార్చుకుంటారు. మరి ఎప్పుడైతే మన అంతరాత్మ సుఖమయమైనటువంటి అనుభూతి చేస్తూ వారి యొక్క రక్షణలో ఉంటుందో, వారు తప్పకుండా శాంతి సుఖం యొక్క అనుభూతిని చేస్తూ నిత్యం పరమాత్మ ప్రేమలో మనస్సుని లగ్నం చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే మన అంతరాత్మ పరమాత్మ తోడి యొక్క అతీంద్రియ సుఖం యొక్క అనుభూతిని చేస్తూ ఉంటుందో, వారి రక్షణలో మాత్రమే ఉంటుందో, వారు ఖచ్చితంగా ఈ యొక్క మార్గంలో ఎన్నో అడుగులు ముందుకు వేస్తూ ఆ ఆత్మకు కావలసినటువంటి ఆనందము అనుభూతిని ఎంత పెంచుకుంటారు అంటే, సంకల్పాలలో కూడా వారికి దుఃఖం రాదు. మంచిది జ్ఞానము, మంచిదే మార్గము, కానీ నేను కింగ్, నేనే గ్రేట్ అనేటువంటి అశుద్ధమైనటువంటి అహంకారం కలిగింది అహంకారి క్రోధి ఆత్మ ఎప్పుడు కూడా ఈ పరమాత్ముడి మార్గంలో ముందడుగు వేయలేదు. అడుగడుగున దుఃఖము అశాంతి మాత్రమే వాళ్ళకు కలుగుతూ ఉంటుంది. కాబట్టి అడుగడుగున సుఖము శాంతి యొక్క అనుభూతిని చేస్తూ ప్రతి అడుగులో వారి యొక్క తోడును, వారి యొక్క రక్షణను పొందుతూ నిజమైన ఆనందాన్ని పొందుతూ రిలాక్స్గా ఉందామా? మనం రిలాక్స్గా ఉన్నాము అంటే చాలా పెద్ద ఆర్ట్, చాలా పెద్ద పవర్ మీకు దొరికింది. అన్నిటికంటే పెద్ద శక్తి మన యొక్క ఆనందంను మనం పెంచుకుంటూ, ఏ సంతోషం మనకు దొరికిందో, ఏ ఆనందం మనకు దొరికిందో ఇతర ఆత్మలకు కూడా అదే సంతోషం ఇస్తూ, ఇతర ఆత్మలు కూడా అదే ఆనందాన్ని పొందుతూ వారి సమానంగా మనం మారాలి. ఎప్పుడైతే మన అంతరాత్మ పరమాత్మకి సమీపంలో ఉన్నాను అనేటువంటి ఫీలింగ్లో ఉంటుందో, పరమాత్మకి సమీపంలోని వారు ఉంటారు కాబట్టి నిత్యం ఆనందం యొక్క అనుభూతిని చేస్తూ పరమాత్మతో అనేక రకాల ప్రాప్తులను వారు తయారు చేసుకుంటూ ఉంటారు. అనేక రకాల ప్రాప్తుల్ని తయారు చేసుకొని వారి ద్వారానే నిజమైన సంతోషమును అనుభవం చేస్తూ ఇతరులకు కూడా అలాంటి అనుభూతిని మాత్రమే తయారు చేయడమే పరమాత్మకి సమీపంలో ఉన్నాను, వారి యొక్క శక్తి నాకు ఉంది అనేటువంటి ఫీలింగ్లో ఉండడం. కాబట్టి నిత్యం పరమాత్మ యొక్క సన్ముఖంలో ఉంటూ వారి ద్వారా సర్వశక్తుల ప్రాప్తిని తయారు చేసుకోండి. ఆత్మకు కావలసినటువంటి శక్తిని, ఆనందాన్ని మనం పెంచుకుందాం. ఇతరులలో కూడా అది తయారు చేద్దాం. మనం పెంచుకొని ఇతరులలో కూడా తయారు చేస్తేనే శక్తికరమైనటువంటి భావన మనలో పెరుగుతూ ఉంటుంది. మరి ఎప్పుడైతే మన అంతరాత్మ అలాంటి నిజమైన శక్తి యొక్క అనుభూతులు చేస్తూ ఉంటుందో, ఆ యొక్క శక్తి యొక్క ప్రభావంతో వారు స్ట్రాంగ్గా నేను ఉన్నాను అనేటువంటి ఒక ఎనర్జీని తయారు చేసుకోగలుగుతుంది. పరమాత్మ మనకి ఎలాంటి ఆజ్ఞ ఇస్తారంటే, ఎలాంటి స్పిరిచువల్ ఎనర్జీని మనలో పెంచుతారంటే, ఒక మంచి సెల్ఫ్ రెస్పెక్ట్లో ఉండండి. సఫలత నా జన్మసిద్ధ అధికారము, సఫలత నా జన్మసిద్ధ అధికారము. ఎప్పుడైతే పరమాత్ముడి యొక్క తోడు నీడ నాకు దొరికిందో అప్పుడు నేను ఖచ్చితంగా సఫలతాన్ని పొందాను. నేను ఖచ్చితంగా సక్సెస్ అవుతాను.
నేను మాత్రమే అయ్యాను అవుతాను అనేటువంటి ఒక ధైర్యాన్ని మనం పెంచుకోవచ్చు, మనం తయారు చేసుకోవచ్చు. కాబట్టి మీ జన్మసిద్ధి అధికారమైనటువంటి సఫలతను మీరు పొందండి. దాన్ని ఈజీ వేలో దాన్ని పెంచుకొని ప్రతి అడుగులో అడుగు వేసే ముందు వారి యొక్క తోడు నీడను మీరు పెంచుకొని తయారు చేసుకోండి. సో ఈ రకంగా మనసు యొక్క సంబంధాన్ని పరమాత్ముడితో జోడిస్తూ పరమాత్ముడి యొక్క శిక్షణలను జీవితంలో ఆచరించటం ఏ విధంగా సాధ్యపడుతుంది, వారి యొక్క శక్తియే మన జీవితానికి ఒక ఆదర్శం అవుతుంది. కాబట్టి ఇంకా పొందారు, పొందండి, పొందుతూనే ఉండండి. మనసుని ఈశ్వరుడి యందు మాత్రమే లగ్నం చేయటంతో వారి యొక్క శక్తిని మనం సంపూర్ణంగా పొందటంతో ఎన్నో రకాల సాధన ద్వారా లాభాల్ని మనం పొందుతూ ఉన్నాము, పొందవచ్చు కూడా. కాబట్టి మీరు కూడా వీలైనంత వరకు మీ యొక్క సమయాన్ని, సంకల్పాలను పాజిటివ్గా మార్చుకోండి. పరమాత్ముని తోడుగా పెట్టుకోండి. వారి ద్వారా మీరు ఎంత ఎక్కువ శుద్ధమైన సంకల్పాల ప్రయోగం చేస్తూ సమీపంలో నేను ఉంటాను అనేటువంటి అనుభూతులు చేస్తూ వారికి దగ్గరవుతూ ఉంటారు. మీరు తప్పకుండా రిలాక్స్గానే ఉంటూ వారి ద్వారా శక్తిని, శాంతిని అనుభవం చేసినటువంటి వారు అవుతారు. యోగ సాధన ద్వారానే ఇవన్నీ కూడా సాధ్యపడతాయి. కాబట్టి ఒక యోగి ఆత్మ ప్రయోగి ఆత్మగా అవుతూ నిత్యం పరమాత్ముడి యొక్క స్మృతిలో ఉంటూ వారి యొక్క శక్తిని సహజమైన రీతిలో సంపూర్ణంగా పొందండి. ఈజీ పద్ధతిలో వారి యొక్క శక్తిని పొందుతూ ప్రయోగి ఆత్మ సహయోగి ఆత్మగా అవుతూ నేను ఒక శుద్ధమైన స్వరూపము అనేటువంటి సెల్ఫ్ రెస్పెక్ట్లో నిత్యంగా ఉండండి. ఈ యొక్క మార్గం అనేది చాలా ఈజీగా ప్రతి అడుగులో ఎంతో సంపాదన తయారు చేసుకోవడానికి ఏకైక సాధనం. కాబట్టి ప్రతి ఒక్క అడుగులో మీరు 1000 గుణాల సంపాదన తయారు చేసుకుంటూ సుఖశాంతిగా ఉంటూ ఇతరులను కూడా ఏ రకంగా మీరు ఈజీగా మీ సమానంగా మార్చగలుగుతారు. సహజమైనటువంటి మార్గంలో ప్రతి ఒక్కరూ రావచ్చండి. ఎన్నో పద్ధతుల్ని మీరు కూడా నేర్చుకోవచ్చు. ఇతరులను కూడా మీరు యొక్క యోగి ఆత్మగా మారుస్తూ పరమాత్మ శక్తికి, పవర్కి మీరు సమీపంలోకి రండి. వారి యొక్క శక్తికి మీరు సమీపంలో వచ్చినప్పుడే ఒక పవర్ మీకు ఉంది, ఒక శక్తి మీకు ఉంది అనేటువంటి అనుభవం అనేది కలుగుతూ ఉంటుంది. అందుకే అంటారు, అనుభవం అనే శక్తి చాలా గొప్పనైనటువంటి శక్తి. ఒక అనుభవి మరియు ప్రయోగి ఆత్మని ఇతరుల జీవితంలో ఆ యొక్క శక్తిని తయారు చేస్తుంది. ఇతరులను వారి సమానంగా మారుస్తూ ఉంటుంది. సర్వశక్తివంతుడైన పరమాత్మ మనకు ఎన్నో రకాల శక్తులు ఇస్తారు అనే అంశం గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. సర్వశక్తుల్లో ముఖ్యమైన శక్తులు అష్టశక్తులు: నిర్ణయ శక్తి, పరిశీలన శక్తి, సహయోగ శక్తి, సదురుకునే శక్తి, ఎదుర్కొనే శక్తి. ఇవన్నీ కూడా మన ఆత్మకి చాలా కావాలి. ఎన్నో మనం పొందాము, ఇంకా ఎన్నో మనం పొందాలి. నిర్ణయ శక్తి అనగా సమయం అనుసారంగా సరైన నిర్ణయం మనం తీసుకోగలగాలి. పరిశీలన శక్తి: వ్యర్థమేది, సమర్థమేది, ఏది శుభం, ఏది అశుభము అనేటువంటి విషయంలో సరైన పరిశీలన మనలో పెరగాలి. సరైన పరిశీలన కూడా ఒక శక్తి అని పిలుస్తారు. తర్వాత పవర్ టు ఫేస్. ప్రాబ్లమ్స్ ఎవ్వరికీ ఇష్టం ఉండవండి.
ఎవరు కూడా రావాలని కోరుకోరు, కానీ వచ్చింది మీకు రాకూడని ప్రాబ్లం. కానీ ఆ ప్రాబ్లంని ఫేస్ చేస్తున్న సమయంలో దాన్ని ఈజీగా మీరు ఎదుర్కొంటూ అదొక ప్రాబ్లమే కాదు, అదొక విషయమే కాదు అనే శుద్ధమైనటువంటి ఫీలింగ్లో మీరు రాగలిగేది యోగ సాధన ద్వారా మాత్రమే అది కుదురుతుంది. ఎప్పుడైతే అలాంటి యోగ సాధన చేస్తామో, సహజ రాజయోగ అభ్యాసం చేస్తామో, అలాంటి పవర్ని మనం పొందుతూ తయారు చేసుకోగలుగుతామన్నమాట. తర్వాత పవర్ టు ఫేస్, పవర్ టు కోఆపరేషన్, పవర్ టు విత్డ్రా, పవర్ టు ఇవి అలా అష్టశక్తులని మనం తెలుసుకున్నాం అన్నమాట. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలి. గొప్పది ఏది, ఏది అశుద్ధి, ఏది లాభం, ఏది నష్టం అనేటువంటి విషయం మనం తెలిసిన తర్వాత వాటిని మనం మన నిజ జీవితంలో ఆచరణలో మాత్రమే తీసుకొని రాగలగాలి. అదేవిధంగా సహయోగ శక్తి, ఒక యోగి ఆత్మ అనగా పరమాత్మ స్థాపిస్తున్నటువంటి ఈ యొక్క సేవా కార్యంలో వారు సంపూర్ణమైనటువంటి సహయోగాన్ని అందిస్తారు. వారి యొక్క సహయోగం అనేది ఎప్పుడూ సేవాభావంతో మాత్రమే ఉంటుంది. కాబట్టి వారు ఎప్పుడైనా సేవా కార్యక్రమంలో నిత్యం పరమాత్మకు సహయోగం ఇవ్వడంలో వారు వెనుకడుగు వెయ్యరు. వారు ఎన్నో అడుగులు వేస్తూ వేయించేది ఒక పరమాత్ముడే. ఆ పరమాత్ముడి యొక్క శక్తి నన్ను నడిపిస్తుంది అనేటువంటి ఒక సెల్ఫ్, ఒక రెస్పెక్ట్ని పెంచేటువంటిది, ఒక శుద్ధమైన ఫీలింగ్, శుద్ధమైన ఆలోచన వీలైనంత వరకు మనం అలాగే ఉంటూ ఇతరులను కూడా అలా మార్చాలి. ఇదే పరమాత్మ శక్తి తీసుకున్నటువంటి ఆత్మ చేసేటువంటి గొప్ప కార్యము. అదేవిధంగా గుణాలు, దేవతల్లో ఉండేటువంటి గుణాలు, వాటిని దైవీ గుణాలు అని అంటారు. పవిత్రత, ధైర్యత, అంతర్ముక్త, హర్షితముక్త, ఇవన్నీ కూడా దేవతల్లో ఉండేటువంటి గొప్ప గుణాలు. మనం ఎవరైనా పిరికిగా ఉన్నారనుకోండి, భయపడుతున్నారనుకోండి, మనం అలా వీపులో కొట్టి ఏమంటారు, మీరు భయపడడం ఏంటండి, మీరు ఎంత పవర్ఫుల్గా ఉండాలి, పరమాత్ముడు మీకు ఉండగా మీకు ఏంటి లోటు, భగవంతుడు నాకు ఉన్నాడు, వారు నన్ను కాపాడతాడు అనేటువంటి ఒక మంచి ఫీలింగ్ మీలో కూడా ఎంతో ధైర్యాన్ని పెంచుతుంది. అందుకే అనాది కాలం నుండి మన భారతీయులు చేయించేటువంటి ఒక సాధన ఏంటంటే, ఒక చిన్నదైనా సరే పెద్దదైనా సరే దేవత చిత్రపటాన్ని ఇంట్లో ఎప్పుడు పెట్టుకుంటూ ఉంటారు. ఇంకొందరైతే మెడలో లాకెట్గా వేసుకుంటారు, ఇంకొందరైతే దేవతల్ని ఏదో ఒకటి రింగుగా పెట్టుకుంటారు. అలా లాకెట్ లాగానో రింగుగానో ఫోటోగానో వర్క్ ప్లేస్లోనైనా ఇంట్లోనైనా ఎక్కువ టైం ఎందుకు పెట్టుకుంటారు అంటే, వారు నాకున్నారు, వారి శక్తి నాకు దొరుకుతుంది అనేటువంటి ధైర్యం పెంచుకోవడానికి. మరి శక్తుల గురించి విన్నారు, గుణాల గురించి కూడా మీరు వింటూ ఉన్నారు. మరి నాలో ఎక్కువగా ఎలాంటి గుణాలు ఉన్నాయో అది స్వయం చెక్ చేసుకోవడానికి వీలైనంత వరకు మధ్య మధ్యలో సమయం తీయండి. నా యొక్క సంకల్పాలను వ్యర్థంలో పోనివ్వకుండా శుభ సంకల్పాలు మాత్రమే చెయ్యాలి అనేటువంటి స్వచింతన, శుభ చింతన ఎంత ఎక్కువ చేస్తామో అప్పుడు ఈజీ పద్ధతిలో పరమాత్మ మనకు చూపించినటువంటి ఈ దారిలో మనం నడుస్తూ ఉంటాము. వారి యొక్క శక్తి మాత్రమే మీతో ఎన్నో అడుగులు వేయిస్తూ ఉంటుంది. ఆ శక్తి మీ యొక్క ఆత్మకు ముక్తి మరియు జీవన ముక్తికి సమీపంలో తీసుకెళ్ళడానికి, సమీపంలో మీరు రావడానికి ఒక దారి అవుతుంది. అలాంటి దారిలోనే మనం నడుస్తూ
ఇతర ఆత్మల్ని కూడా అలాంటి దారిలోనే మనం తీసుకెళ్ళాలి అనేటువంటి టాపిక్ మనం ఈరోజు చాలాసార్లు మనం చర్చించుకుంటూనే ఉన్నాము. అంటే మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలంటే ఇతరులకు నేర్చుకోవాలి, వీరిలాగే నేను ఉండాలి అనేటువంటి ప్రేరణ కల్పించే విధంగా. కాబట్టి ఈరోజు ఎపిసోడ్లో మనం ఈ 2 విషయాల గురించి చాలాసార్లు చర్చించుకున్నాం. పరమాత్మ యొక్క శక్తులు ఏ రకంగా మన జీవితంలో పనిచేస్తాయి వాటిని అంటాం. ఇవన్నీ మిరాకిల్ జరిగాయి. ఒకే మాట మీరు పరమాత్మకు చెప్పండి. ఏం చెప్పాలంటే, హే భగవంతుడా, నాకు మీరు చూపించినటువంటి దారి, మీరు చెప్పినటువంటి ఈ పద్ధతి చాలా నచ్చింది. నాకు ఇది కావాల్సిందే, నేను నేర్చుకోవాల్సిందే. కాబట్టి నాకు ఇది కావాల్సిందే, నేను నేర్చుకోవాల్సిందే. అందుకనే ఈ యొక్క మార్గంలో, ఈ యొక్క దారిలో నేను ఎన్నో అడుగులు ఎదగాలి, ఎన్నో సాధన చేస్తూ ఎన్నో లాభాలు పొందాలి. ఈ యొక్క స్పిరిచువల్ మార్గంలో నా యొక్క లైఫ్ సక్సెస్ కావాలి. ఇది లక్ష్యం మనం పొందగలిగాము అంటే పరమాత్ముడు మీకు ఇచ్చినటువంటి శక్తియే మీకు ఈ సంకల్పాన్ని కల్పిస్తుంది. ఓకే, అలాంటి అనుభవాలు చేస్తూ ఇతరులు కూడా చేయించేటువంటి వారు కొన్ని లక్షల మంది ఎగ్జాంపుల్స్ మీరు ఈజీ వేలో వారి అనుభవం రూపంలో మీరు వినవచ్చు. ప్రతి ఇయర్ మా యొక్క మౌంట్ ఆబూలో మెడిటేషన్ క్యాంప్స్ మేము చేయిస్తూ ఉంటాం. అలా క్యాంప్ అటెండ్ కావడానికి వచ్చినటువంటి వారు, విన్నవారు వారి యొక్క అనుభవంతో చెప్పేది ఏంటంటే, ఈ యొక్క మార్గంలో నడవగానే, ఈ మార్గాన్ని నేను ఎంచుకోవటంతో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న కోపం నాకు పర్మనెంట్గా దూరం అయిపోయింది. ఆవేశం నాకు దూరమైంది. అతిగా ఇతర ఆత్మని చూసి ఈర్ష్యపడేటువంటి తప్పుడు సంకల్పం, తప్పుడు సంస్కారం కూడా దూరమైంది. ఇవన్నీ నా జీవితంలో పాసిబుల్ కావడానికి దానికి మూల కారణం అది పరమాత్ముడి యొక్క శక్తి. కాబట్టి భగవంతుని శక్తి ఎప్పుడైతే మనం పొందుతామో, ఆచరిస్తామో, అసంభవం అనేది పర్మనెంట్గా నాకు దూరం అయిపోయి ప్రతి అడుగులో సంభవం అనేదే అవుతుంది. కాబట్టి మీ మనసుకి చెప్పండి, ఇంపాసిబుల్ అనకండి, ఐ యామ్ పాసిబుల్. ఐ యామ్ పాసిబుల్ అంటే ఇది నా వల్ల జరుగుతుంది, ఇది నేను మాత్రమే చేయగలుగుతాను. ఇంపాసిబుల్ని ఐ యామ్ పాసిబుల్ అనేటువంటి ఒక చిన్న పాఠాన్ని మీరు నేర్చుకోవాలి అని ఈరోజు ఎపిసోడ్ నుండి మేము ఇచ్చేటువంటి ఒక చిన్న సందేశం. పరమాత్ముడి యొక్క శక్తి ద్వారా ఎలాంటి మిరాకిల్స్ జరుగుతాయనేటువంటి టాపిక్ గురించి ఎన్నో గొప్ప విషయాలను తెలుసుకున్నారు. రాబోయే ఎపిసోడ్లో మరికొన్ని కొత్త విషయాలు తెలుసుకొని తిరిగి కలుద్దాము. ఇప్పటి వరకు ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.